నాకంటే ముందుగా ఇద్దరు దైవజనులు వారి అనుభవాలు చక్కని మాటలు చెప్పారు. తర్వాత నేను ఒక 10 నిమిషాలు దేవునికి అందిస్తాను. చూడండి, మన సేవకుల కొడుకులు ఎప్పుడు చూసినా సరే వాళ్ళే చెప్పాల్సి వస్తుంది. మాకు ఇంత నేను చెప్పలేమని వాళ్ళు ఉన్నారు. అసలు ముందు ప్రిపేర్ అయ్యి రావాలి. ప్రిపేర్ అయ్యి వస్తే మన సంఘంలో ప్రసంగికులు లేవాలి, పాటలు పాడేవాళ్ళు లేవాలి. పాటలు పాడేవాళ్ళు ఉన్నారు కానీ, చక్కని స్వరంలో ఉన్నారు కానీ ప్రాక్టీస్ చేయట్లేదు. అమ్మా, ఆ ప్రాక్టీస్ని బట్టే వస్తుంది. వాద్యాలు కలిపితే ఎన్ని వస్తాయి. స్వరం దేవుడు ఇచ్చాడు, ఇచ్చిన దానికి ఉపయోగం ఉంటుంది. స్టీఫెన్ గారు అని ఒక ఆయన పెళ్లి ప్రసంగం చేస్తారు, మంచి ఆయన ఇంగ్లీష్లో మాట్లాడాలని ఆయన సాక్ష్యం పెట్టినారు. ఫోన్లో వెళ్ళి చెట్లకి వెళ్ళి, పొదలకి వెళ్ళి, తుప్పల్లోకి వెళ్ళి ఇంగ్లీష్ మాట్లాడు. అది గస్తం తీసుకుని వాటిని కొట్టి ఇంగ్లీష్ చెప్పేవాడు. చక్కగా ఇంగ్లీష్ వచ్చింది. ప్రపంచ దేశాల్లో నేను మంచుల దాకా వెళ్ళి వచ్చానని సాక్షి చెప్తాడు. ఆయన ప్రసంగం వినండి, చక్కగా ఉంటుంది, వినసొంపు ఉంటుంది. అలాగే ఒక ప్రసంగం కానీ, ఒక ఏదైనా కానీ ఒక ప్రాక్టీస్ అని. అసలు నీకు ప్రార్థనిస్తే ప్రార్థనే నీకు రాదే. మరి మేమేం ప్రసంగం ప్రార్థన చేయడం అంటే దొడదొడ అంటాం. ఇంకేం ప్రసంగం ఏమంటాం? అదేమంటే నాకు ఈ లేదు, నాకు ఈ లేదు, నాకు ఈ లేదు లేదని అందరికి ఇస్తాం. పక్షపాతం ఏముండదు. అందరూ ప్రసంగం చేయాలి, ప్రసంగం కట్టుకోవాలి. ఒక సందర్భానుసారంగా సేవకుల కొడుకు వెళ్తున్నామంటే సేవకుల కొడుకులు ఏ వాక్యం చెప్పాలి, అది ఇంటి దగ్గరే దాన్ని ప్రిపేర్ అవ్వాలి. ఒకవేళ నాకైనా అవకాశం వస్తే ఏ ప్రసంగం చేయాలి, నాకైనా అవకాశం వస్తే నేను ఏ పాట పాడాలి, పలానా పాట అయితే వాద్యాలు చక్కగా నీట్గా కుదురుద్ది అని ప్రిపేర్ అవ్వాలి. ఇక ఎంతకాలం 30 సంవత్సరాలు చూసినా కానీ ఆ ముగ్గురే ఆ ఇద్దరే బోధిస్తున్నారు తప్ప ప్రసంగాలు రావట్లేదు. మేము ఇస్తాం, కంపల్సరీగా ఇస్తాం. జంక్షన్లో ఒక ఆయనకి కానుకల నిమిత్తం ప్రార్థన చేయండి అన్న. అంటే మన ప్రార్థన కాదు, వేరే ప్రార్థనలో కానుకల నిమిత్తం ప్రార్థన చేయమంటే ఇక ఈయన ఇంటికాడ మొదలేసాడండి. అదిగో నాయన బొసలెక్కువను దీవించిన ఆయన, ఆమె దీవించిన ఆయన, ఏమో దీవించిన ఆయన, మొత్తం ఊరంతా దేశమంతా తిరిగించాడు. అసలు నీకు ఇచ్చిన ఏంటి, ఏం చేయమని ప్రార్థన చేయమని? కానుకల నిమిత్తం. ఈ కానుకలు దీవించి ఆస్వాదించి, ఇచ్చిన వారిని దీవించి ప్రభా, ఎవరైనా వారు మరొకసారి ఇచ్చినట్టుగా, లేకపోతే వారికి లేదేమో ప్రభా మీరు కలగజేయండి అని ఏదో ప్రార్థన చేయండి. ఈ కానుకలన్నీ కూడా ఈ యొక్క స్వార్థ పనికి ఉపయోగించుకోవడానికి సహాయం చేసి పరిశుద్ధపరచండి అని చేయాలి. ఫలానా మరియమ్మ గారిని దీవించాయా, ఫలానా దావీదు గారిని దీవించాయా, ఫలానా మీటింగ్ పెట్టాయా, వాళ్ళని దీవించాయి, వీళ్ళని. అది పెద్దోడు టెక్కి చేసుకుని ఎక్కడే పెద్ద ఆయనే, వయసులో పెద్ద అయినా మంచి ధనవంతుడు, తక్కువ గిక్కు చేసుకుని ఎక్కి ఇక్కడికి వచ్చారికి దుస్తుమాన్. అలాగే మన సంఘాలు ఇంప్రూవ్మెంట్ అవ్వాలి, డెవలప్ అవ్వాలి. క్రైస్తత్వం చాలా అణగారిపోయింది, దిగజారిపోయింది. ప్రతి ఒక్కరూ సందర్భ సహితంగా వాక్యం, సందర్భానుసారంగా వాక్యం చెప్పి వాటిలో కూడా చక్కగా దేవుడు ఇచ్చిన స్వరాన్ని ఉపయోగించుకోండి. మీకు ఇవ్వబడిన సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. మంచిది. నేను కూడా 10 నిమిషాలు వాక్యం చెప్తాను. చూడండి, దైవ గ్రంథం నుండి రోమీయులకు రాసిన పత్రిక. ఇంకా ఈ దీన్ని పెడతారు కానీ ఇది ఖాళీలు వేసిపోతారు, వేస్ట్ ప్లేట్. దీన్ని చూడండి, 3వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 31వ వచనం చదువుకుందామండి. 21వ వచనం. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది. దానికి ధర్మశాస్త్రమును, ప్రవక్తలను
సాక్ష్యమిచ్చుచున్నారు. చాలండి. ఈ సందర్భం అనేది చూడండి, అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రోమపత్రిక ఎందుకు రాశాడు అంటే ఏం చెప్పుకొచ్చాడంటే, దాని పై వచనంలో ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుషుడును ఆయన దృష్టికి నీతిమంతుడు కాడు, నీతిమంతుడని తీర్చబడడు అని మాట్లాడి, ధర్మశాస్త్రం కాదు, ధర్మశాస్త్రం బట్టి ఏ మనుషుడు కూడా దేవుని ఎదుట నీతిమంతుడని ఎంచబడడు, తీర్చలేడు. ధర్మశాస్త్రానికి వేరుగా దేవుని యొక్క నీతి అనేది బయలుపరచబడుతుందని చెప్పి మాట్లాడాడు. అట్లయితే ధర్మశాస్త్రం పాపమా? అట్లా అనరా. ధర్మశాస్త్రం వల్లే పాపం అనగా ఎట్టిదో నాకు బయలుపరచదు. ధర్మశాస్త్రం అంటే ఆజ్ఞ. ధర్మశాస్త్రం అంటే ఏంటి? దేవుని యొక్క ఆజ్ఞ. దేవుని ఆజ్ఞ లేకపోతే చూడండి, బ్రేకులు లేని బండి లాంటిది. ఎటువంటిది? బ్రేకులు లేని ఒక బండి లాంటిది మనిషిని యొక్క జీవితం. ఎక్కడెళ్ళి యాక్సిడెంట్ చేద్దో, ఎక్కడెళ్ళి గుద్దేస్తుందో తెలియదు. అందుకని ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఒక ధర్మశాస్త్రాన్ని ఇచ్చారు. వాక్యం, పదాజ్ఞల పలకలు, ఆజ్ఞలు. ఈ ఆజ్ఞలు అనేవి పిల్లరా అందరూ పాటించడానికి చూడండి, ఆ యొక్క ఆజ్ఞలు అనేవి వచ్చింది. తరువాత ధర్మశాస్త్రం రాకృతము దేవుని నీతి ఉందండి. ధర్మశాస్త్రాన్ని వేరుగా ఏమన్నాడు పౌలు గారు? ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది. దానికి ప్రవక్తలు, సాక్షులు, వీళ్ళందరూ కూడా సాక్ష్యం చెప్తారు. చూడండి, ధర్మశాస్త్రం అంటే మోషే గారికి దేవుడిచ్చిన ఆజ్ఞల్ని ధర్మశాస్త్రం అంటారు. 10 ఆజ్ఞలే కాదు, 365 చిల్లర మార్పు ఉన్నాయండి. వాటన్నిటిని కూడా ఏమన్నారంటే ధర్మశాస్త్రం అంటారు. మనం అనుకునేది 10 ఆజ్ఞలు అనుకుంటాం. ఈ ధర్మశాస్త్రం వల్ల చూడండి మనిషిని ఉద్రేకం పుట్టించింది. దేవుడు ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చాడంటే పాపాన్ని తెలియజేయడానికి, అయ్యా ఇది తప్పు, ఇది చేయకూడదని చెప్పడానికి ప్రజలకు దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఈ మనుషుడు ఏం చేశాడంటే ధర్మశాస్త్రాన్ని ఆధారం చేసుకొని ఇక పాపం చేస్తున్నాడు. దొంగతనం చేయొద్దన్నాడు. దొంగతనం చేస్తే ఏంటి? ఒప్పుకుంటే పోతాయి, లేదా ఎంత కట్టుకుంటే పోతాయి, అలా కట్టుకుంటే పోతాయి అని చెప్పి దాన్ని హేతువు చేసుకుని, దాన్ని కారణం చేసుకొని వీడు దొంగతనాలు మొదలేసాడు. లేక విమర్శించొద్దు అంటే చూడండి, దాన్ని తప్పే ఉంది, దానికి ఒక అవకాశం ఉంది, చేయొచ్చు. అవసరమైతే ఫైన్ కట్టుకోవచ్చు, అవసరమైతే ఒప్పుకోవచ్చు, విడిచిపెట్టవచ్చు. ఈ ఆజ్ఞ హేతువు చేసుకుని మనుషులు పాపం చేస్తారు. ఇదంతా చూడండి, మీకు ఎందుకు చెప్తున్నామయ్యా అంటే ధర్మశాస్త్రానికి వేరుగా దేవుని నీతి ఉంది. సేవకుడికి దేవుని నీతి ఉంది. ఇప్పుడు మోషే, అబ్రహాం దగ్గర నుంచి మోషే వరకు 430 సంవత్సరాలు అయిన తర్వాత ధర్మశాస్త్రం వచ్చింది. చూడండి, గలతీయులు అంటాడు ఆ మాట 3:17లో, నేను చెప్పున్నది ఏమనగా 430 సంవత్సరం అయిన తర్వాత వచ్చిన ధర్మశాస్త్రము వాగ్దానం నిరంతరం చేయనంతగా పూర్వమందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయదు. చూడండి, ధర్మశాస్త్రం ఆకృత ఏముందో చెప్పండి? దేవుని నీతి ఉంది. అబ్రహాం దగ్గర నుంచి మోసే వరకు 430 సంవత్సరాలకి ధర్మశాస్త్రం వచ్చింది. అంత క్రితం ఏంటి దేవుని నీతి? ఏంటి? దేవుడి దర్శనం చెప్పడం, మాట్లాడడం. అబ్రహామా, నీ దేశాన్ని విడిచిపెట్టి నీ బంధువులు ఎదురు, నీ తండ్రి ఇంటి నుండి నేను చూపించే దేశానికి రమ్మని అంటే దేవుడు చెప్పడం, దేవుడు మాట్లాడటం, దేవుడు స్థాపించడం. ధర్మశాస్త్రం వేరుగా ఉంటుంది, దేవుడి నీతి వేరుగా ఉంటుంది. మన సంఘంలో కూడా ధర్మశాస్త్రం వేరుగా ఉంది, మన సంఘం కానీ దేవుని నియమం వేరుగా ఉంది. ప్రతి
ప్రతిదానికి వాక్యం అనేది చూడండి అక్కడ కనపడదు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నాం అనుకోని యేసుక్రీస్తు ప్రభుని సిలువేయడానికి కారణం దేవుని నీతిని పట్టుకోలేదు. ఏమండి, మనకు కొన్ని నియమాలు ఉన్నాయండి, సంఘానికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాలు అనేవి ధర్మశాస్త్రాన్ని చేర్చబడవు. నీకు ఆత్మీయ తండ్రి పెట్టాడు కదా, ఆయన చెప్పినట్టుగా నడుచుకోవాలి, ఆయన ఆజ్ఞ తీసుకోవాలి. అయ్యా ఈ పని చేయవచ్చునా లేదు, ఏదైనా అన్ఎక్స్పెక్ట్గా ఏదైనా జరిగిందనుకోండి, యాక్సిడెంట్గా దాని పర్లేదు. కావాలని దీని వాక్యం ఎక్కడ ఉంది, ఫలానా పని చేయొద్దని వాక్యం చూపుతున్నాను. ఒక మండోడు అంటే తప్పురా నాయన అట్లా వెళ్ళకూడదు, అయ్యా చేయకూడదు, ఇది చేయకూడదు అన్నాం అనుకోండి, ఎక్కడ వాక్యం చెప్తున్నాను. వాక్యం ఎక్కడ తెచ్చి చూపించాలి? నువ్వు 2 సార్లు తినమని బైబిల్లో వాక్యం ఉందా? చూపించలేదు, మీరు ఉండగానే చూపించలేదు, అది నాకు తెలుసు అమ్మా. ఎందుకంటే ఉంటాయి కొన్ని వాక్యాలు ఉంటాయి, కొన్ని సంఘ నీతి నియమాలు ఉంటాయి. అది ఆ పని చేయకూడదు, నువ్వు తప్పు చేసావు, గుంజి తీరా 10 గుంజీలు అన్న బైబిల్ ఏడని అంటాడు, ఏడని చూపాను అవి ఉన్నాయి, అది ఉంటుంది. గుంజీలు అంటాడు, గుంజీలు ఆడుంటాయి. నీతి అంతా 6 చేయటం ఉంటుంది, ఆ వాక్యం ఉంది. నువ్వు గుంజీలు అంటావేంటి, పైన అంటావేంటి, పైన కట్టాల్సిన పాత నిబంధన. అబ్బాయి నువ్వు మనం తప్పు చేశావు, ఒక 500 పైన కట్టి అలాగే ఒక 100 రూపాయలు తప్పు కట్టి అన్నాం అనుకోండి, ఏమంటాడు? ధర్మశాస్త్రానికి వేరుగా నీతి అంటే ఇదేనండి, మీకు తెలియట్లా. ధర్మశాస్త్రానికి వేరుగా నీతి అంటే ఏంటి? మనం పెట్టుకునే నియమ నిబంధన, మనం పెట్టుకుంటాం కొన్ని, దాన్ని దేవుని నీతి అంటారు. ఒక పాపం చేసిన వాడికి మనం తప్పని దాన్ని శిక్షిస్తున్నాం. ఎందుకంటే అతను అందరి ఎదుట గద్దించి అతన్ని శిక్షిస్తే రేపొద్దున అతను తప్పు చేయడు. మనం ప్రధాని తీసుకొచ్చి వాక్యం ఏదంటే అబ్రహాం టైంలో చూడ దేవుని నీతి అంటే పలానా వాటికి వెళ్ళొద్దు అంటూ నీతి. నువ్వు ఐగుప్తు దేశానికి వెళ్ళొద్దు అన్నాడు అబ్రహాం, అదే ఒక నీతి. అక్కడ ధర్మశాస్త్రం లేదు, దేవుని మాటే నీతి. అందుకని మనం నియమించుకున్న నియమ నిబంధనలు అదంతా కూడా దేవుని చిత్తమేనండి. మనకు తెలియక, బైబిల్ తెలియక, వాక్యం తెలియక ఆనాడు అపోస్తుల యొక్క బోధలు ఎలా ఉండేయంటే, అపోస్తుల యొక్క పరిస్థితులు ఎలా ఉండేయంటే, వాళ్ళందరం నిర్ణయించుకొని తీర్మానం చేసుకొని మాట్లాడుతూ ఉండేవారు. ఫలానా పని నుంచి వాళ్ళకు ఒక నియమం ఉండేది. ఎవరన్నా ఒక తప్పు చేశారనుకోండి, వారిని రాళ్ళబెట్టి కొట్టి సంపాదన. వాళ్ళకు ఒక నియమం పెట్టుకునేవారు. ఒక వ్యక్తిని అభిషేకం చేయాలనుకోండి, దేవుని నీతి ఏంటంటే పెద్దలందరూ వచ్చి అతని తల హస్తనిక్షేపణ చేసి అతన్నే ఆశీర్వదించి అతన్ని చేసి పంపించారు. లేక ఒక వ్యక్తిని చూడండి సేవకుడిగా తేవాలంటే ఆ దర్శనం అనేది, ఆ యొక్క మర్మం అనేది దేవుడు వారికి పెద్దలకు చెప్పాలి. అట్లా ఉండేది దేవుని ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా. ఈ ధర్మశాస్త్రం దొంగతనం చేయొద్దు, విసిరవద్దు, లంచగొండితనం చేయొద్దు, అబద్ధాలు ఆడవద్దు, తల్లిదండ్రులు సన్మానించము, నిన్నువరే నీ పొరుగు అని ప్రేమించు, నీ దేవుడే నీ హోనం వ్యర్థంగా వచ్చిన ఇవి ఉంటాయి. విశ్రాంతి దినాన్ని పరిశుద్ధం రాజు ఇవి ఉంటాయి. ఇది ఉంటుందిగా, ఇది ఉంటుందా? ఇదేంటి? ఇది దేవుని నీతికి వ్యతిరేకం. నువ్వు సేవకుల గుడికి రావాలి, సేవకుల గుడికి రాకపోతే పలానా పైన కాదు. అది వాక్యం ఆడంలో చూపించమాటాడు. ఈ మూర్ఖుడు వాక్యం తెలియని వ్యక్తి మూర్ఖంగా మాట్లాడు. అది ఎక్కడ ఉన్న వాక్యం చెప్పు. ఏమండి, ఎక్కడ చూపించాలి? అది ధర్మశాస్త్రానికి వ్యతిరేకమనే. వేరైన నియమం, వేరైన నీతి, అది నీతే, అది దేవుని నీతి. అది కరెక్ట్ టయానికి రావడం నీతి, డ్రెస్ అప్ అవడం నీతి, మనం పెట్టుకున్న శాసనాలు, కట్టడాలు ఇవన్నీ నియమనియమం ఒక నీతి. అంతేగాని వాక్యం తెలియకుండా పిచ్చితనంగా మాట్లాడి డ్రెస్ వేసుకుని ఎక్కడ ఉంది, ఫలానా చేసుకుని ఎక్కడ ఉంది, ఫలానికి వెళ్ళకూడదని ఎక్కడ ఉంది, ఆచారం చేయకూడదని ఎక్కడ ఉంది, ఫలానా దగ్గరికి వెళ్ళవద్దని ఎక్కడ ఉంది, అవన్నీ నీకు వాక్యాలు చూపించాలంటే కూడా అర్థంగా
అది ధర్మశాస్త్రానికి వ్యతిరేకమైన నియమం. ఆ నీతిని పట్టుకున్నవాడు ఏమండి పరిశీలించాలి. దేవుడు తన చూడండి, నీ పట్ల దేవుడు ఒక నీతి ఉంటుంది, నా పట్ల ఒక దేవుడు ఒక నీతి ఉంటుంది. నన్నేమో చూడండి ఆకుకూరలు తినమంటాడు, నిన్నేమో మాంసం. ఏంటి చెప్పండి? ఎందుకని? పరిస్థితులను బట్టి, నీ యొక్క ఆరోగ్యాన్ని బట్టి, నీ యొక్క పద్ధతిని బట్టి ఒకళ్ళు తినొద్దు అంటాడు, ఒకడు తినమంటాడు. ఒకళ్ళు ఏకాంతం నన్ను దేవుడు వెళ్ళొద్దన్నాడే, ఇంట్లో కూర్చోమన్నాడు. ఇంట్లో కూర్చోమని పడుకోమని కాదు, ప్రాణం చేసుకోవాలి, ప్రాణి అని అదన్నా చేయాలి. అందుచేత దేవుడి నీతిని పట్టుకోవాలి. ఆ నీతి నిబంధన పట్టుకున్న వాడు దారి తొలగడు. సరే, ఏదైనా కార్యక్రమం వచ్చింది, ప్రభా ఇదిగో మా ఆత్మీయ తండ్రి ఈ పని చేయొద్దన్నారు, అది నమ్మటమేనండి. బైబిల్ దేవుడు అంటే అసలు ఏంటంటే పిచ్చి వచ్చి చెప్పాడు కదా, నమ్మటమే. అంతేగాని తిరగబడి అయ్యి వాక్యం ఎక్కడ చూపించు, లేదా కుదరదు, చూపిస్తేనే నీ మాట లేకపోతే నేను అని ఎదిరికించేది. నీతిమంతుల సేవకులను ఎదిరికించేవాడు నీతి లేదు. ఎవరంట? ఏమంటాడు? నన్ను ఎదిరించేవారు నీతి లేని వారు ఎంచబడుదురు. దైవజనుల మాటలు ఎదిరించేవారు నీతి లేని వారు. వారు ఎంత ప్రార్థన చేసినా దేవుడు ఆలకించడు. నీతి లేని వాడు అంట. నాకు శత్రువులైన వారు దుష్టులుగా కనబడుదురు. దుష్టులుగా కనబడుదురు కాక నన్ను ఎదిరించేవారు నీతి లేని వారుగా కనబడుతున్నారు. దేవుని దాసుని ఎదిరించేవాడు దుష్టుడు అంట. ఎవరు చెప్పండి? దేవుని దాసుల్ని ఆత్మీయ తల్లిదండ్రులు ఎదిరించేవాడు దుష్టుడు. ఎదిరించడం అనేది చూడ భయంకరమైన ఘోరమైన పాపం. అసలు ఆ సాధారణ ఎందుకు తోసిపడ్డాడు? ఆ పరిశుద్ధమైన స్థలం నుంచి దేవుని యొక్క దూతల సమక్షం నుంచి ఎందుకు బయటికి త్రోసిపడ్డాడు? ఎందుకు వచ్చాడు? ఎదిరించాడు, దేవుణ్ణి ఎదిరించాడు, దేవుని నియమాన్ని ఎదిరించాడు, దేవుని నీతిని ఎదిరించాడు. అందుకని అక్కడి నుంచి త్రోసిపడ్డాడు. ఏమండి? అందుకని ఇవన్నీ ఎదిరించడం రకరకాలుగా చూడండి. ఒకవేళ తెలియకోకుండా బైబిల్ ఉన్నాయన్నా మర్మాలు చెప్పండి అని అడిగి తెలుసుకోవడం అది వేరు. మూర్ఖంగా ఆ వాక్యం ఎక్కడ ఉంది, ఈ వాక్యం ఎక్కడ ఉంది చెప్పేది. అందుచేత దేవుని ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని యొక్క నీతి మనకు బయలుపరచబడుతుంది. మనం పెట్టుకునే నియమ నిబంధనలే ఒక నీతి. మనం వెళ్ళొద్దనుకున్న దానికి వెళ్ళకుండా ఉంటున్న ఒక నీతి, చేయొద్దన్న పని చేయకుండా ఉంటున్న నీతి. వృద్ధ ఏంటి? అట్టెందుకు వృద్ధి వెళ్ళాల్సిందే కుదరదు. మనకు నీతి ఉంటుందండి. ఏంటి చెప్పండి? మన సేవకు పంపించిన వెళ్ళేటప్పుడు అయ్యా నన్ను అనుకోకుండా ఎవరి దగ్గరికి వెళ్ళవచ్చు, కానీ అదనాలు గారు పెట్టారు. అది పిచ్చో ఎచ్చో మంచో చెడు మేము పాటించు. ఆయన అడిగి అయ్యా మన సేవకు దగ్గరికి వెళ్తాం, వెళ్ళమంటారు వద్దంటారు. ఆయనకి ఇష్టమైంది వెళ్ళమనేవారు, లేదంటే వద్దని. అక్కడ ఏ తప్పు ఉందో ఏ దోషం ఉందో ఏ నేరం నాకు అనవసరం. నా తండ్రి వద్దన్నారు అంతే. ఎందుకు వెళ్ళకూడదు? అసలు మన సంఘమే తప్పు. బైబిల్ ఎక్కడ ఉంది? వాక్యం ఎక్కడ ఉంది? వాక్యంలో చూపించండి. వాక్యాలు ఏం చూపిస్తాం? ఎలీషా మాటిని ఏమైంది? ఎలీషా మాటిని వాళ్ళు వెళ్ళారు, అరణ్యానికి వెళ్ళారు. అరణ్యానికి వెళితే దాన్ని ఒక పర్ణశాల కట్టుకుంటామయ్యా అని చెప్పి ఇదవుతుంటే ఒకడు గొట్ల యోర్దాను నది ఉండి నరుకుతున్నాడు, చెట్టు నరుకుతున్నాడు, ఊడి దాంట్లో పడి. ఆ దైవజనుడు ఉండబట్టి ఇది పలానా ప్లేస్లో పడిందంటే ఆయన మాట చొప్పున చేసినప్పుడు ఏమైంది? గొట్టలు. అదండి. అంతేగాని ఇదెందుకు? యోర్దాను నదిలో చూడండి 7 సార్లు మనమన్నాడు నయమాన్, కడుపులు మండింది నయమాన్. ఏంటి? మా దేశంలో నదులు లేవా? అమనాయులు పరస్పర నదులు ఇస్రాయేల్ దేశంలో నదుల కంటే మాకు గొప్పే కదా.
నీకు ఇంత భాగ్యాన్ని నేను ఆనందించి ఇంత సైన్యం వేసుకొని ఇంత డబ్బు తీసుకొని ఇదంతా చేసుకొని రావడం ఎందుకు? అక్కడ మునగలేనా, అక్కడ ఇదవలేనా అని రౌద్రం తెచ్చుకుని వెనక్కి తిరిగి. ఒక వ్యక్తి మాత్రం అయ్యా స్నానం చేయటం గొప్పది కదా, నువ్వు ఏదన్నా ఒక మందిరం కట్టిమంటే కట్టిస్తావు, ఒక బిజ్జి కట్టిమంటే కట్టిస్తావు, ధనం ఇమ్మంటిస్తావు, అది ఇమ్మంటిస్తావు, ఇది ఇమ్మంటిస్తావు, దానికంటే స్నానం చేసి రావడం శ్రేష్టం కాదు. నచ్చజెప్పి తీసుకెళ్ళి 7 సార్లు మనకి ఏమైంది? పసిపిల్లవాడి దేహం. అందుచేత మాట వినటం అనేది, దైవజనుల మాట వినటం అనేది దేవుని నీతి. దాని దేవుని నీతి అంటారు. ఏమండి, చాలామంది నీతి 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 అంటారు, కానీ ఆమె ధర్మశాస్త్రం దొంగతనం చేయట్లేదు, అబద్ధాల గుడి. ధనవంతుడు ప్రభు దగ్గరికి వచ్చాడు, ఏమన్నాడు? సత్బోధకుడా పర్లోక రాజ్యం ఎలా అంటే ఏం చేయాలి? అయ్యా నేను ఆజ్ఞను పాటించు, పలానాకిన ఈ అయితే నేను బాల్యం నుండి చేస్తూనే ఉన్నాను. ఏమో ధర్మశాస్త్రం. దేవుని నీతి ఏముంది? నీ దాన్ని అమ్మి, నీ కలిగిన వాటిని అమ్మి నువ్వు ఇచ్చి బేదలకు ఇచ్చేసి నువ్వు వచ్చి నన్ను వెంబడించు, అప్పుడు నీకు పరలోక రాజ్యంలో పరలోకంలో నీకు ధర్మం కలగదు. ఈయన ధర్మశాస్త్ర నీతి ఇది నీతి అనుకుంటున్నాడు, కానీ అవన్నీ పాటించినప్పటికీ దేవుని నీతి వేరుగానే ఉంది. దేవుని నీతిని పట్టుకుంటా చాలామంది ఆ పని చేద్దంటే దాంట్లోనే ఏది పెడుతున్నారు. ఇవాళ సేవలు, సంఘాలు, పరిస్థితులు ఎలా వచ్చినాయంటే వద్దన్న పనే చేస్తున్నారు. ఈ పని చేయొద్దు, దీనిలో నష్టం ఉంది, ఒకళ్ళు వద్దన్నారు, మా దైవజనులు వద్దన్నారు, మా ఆత్మీయ తండ్రి గారు వద్దన్నారు, తల్లి గారు వద్దన్నారు. ఇవన్నీ ఎందుకు అనుకోవట్లేదండి. అనుకోకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు? అందులోనే ఏలు పెట్టి చూపిస్తారు. అందుకని ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా దేవుని నీతి ఉండలేదు. దేవుడు మాట్లాడు, ఆ మాట పట్టుకొని చేయమన్న పని చేయాలి, వద్దన్న పని మాట. అంతేగాని తిరగబడి ఇలా ఇంకో రకం చేసి ఇంకో రకం ఇదైతే సంఘాలు నిలవు. అసలు నీకు భక్తి తప్పదు. నువ్వు ఒక గాలి భక్తి, కట్టుబాటు లేని భక్తి, స్వేచ్ఛానుసారం తిరగడం తర్వాత ఏమండి పరిశీలించాలి. ఒకసారి మా ఆత్మీయ తండ్రి గారు మా దగ్గరలో సహోదరుడు ఉన్నాడు ఒక ఆయన దగ్గరికి వెళ్ళొద్దా, వెళ్తే నా పూర్తిగా నా యమా బాధేసింది. నాన్నగారు అంత సుమారు లేక మేమేం చేసాం, మేమేం చదువుతాం, ఆయన దగ్గరికి వెళ్ళొద్దంటానండి. సహోదరులు దగ్గర కలుసుకుంటే ఏదన్నా ఒక మాట చెప్పుకుంటాం కదా, ఏదన్నా చెప్పుకొని బలపడతాం కదా అనుకున్నాం. కానీ తర్వాత ఆలోచన చేస్తే అది చాలా గ్రహింపు. ఆయన వద్దన్నారు, మేమిద్దరం కలుసుకుంటాం, ఇద్దరం కలుసుకొని ఆదరణ గారు ఏదన్నా వ్యతిరేకమైన మాట్లాడతాం చూసి ఆయన అంటున్నాడు. ఆయన వద్దన్నాక అయినప్పటికి కూడా మేము కలుసుకుంటాం, ఒక్కోసారి కలుసుకుంటూ మాట్లాడుకుంటుంటే మాకేమనిపించిందంటే మేమిద్దరం ఒకటి అనుకున్నాం, మన సంఘంలో నీతి లేదయ్యా, నాన్నగారు ఎందుకు వద్దన్నారా సంగతి, మన సంఘంలో నీతి లేదు, వాళ్ళ అమౌంట్ సంఘంలో అయితే నెంబర్ 1గా జరుగుతుంది. అక్కడ అసలు ఏ క్లాస్ ముందు మనం రెండింటికి వెళ్దామనుకున్నాం. అయినా నేను ఇద్దరం కలిసి వాళ్ళ పాటు మాత్రం అసలు రెండింటికి వెళ్దామయ్యా అని. వాళ్ళ సంఘం ఎంత డిసిప్లిన్ ఉంటుంది, చక్కగా మంచిగా ఉంటుంది, అన్నీ జాగ్రత్త చేస్తారు, వాక్యానుసారం చేస్తారని చెప్పి అనుకుంటున్నాను. అనుకుంటుంటే నాకు దర్శనం ఏమొచ్చిందంటే, ఆ పాస్టర్ గారు నీతిమంతుడు అయితే ఆయన భార్య ఎందుకు కూర్చోండి. ఒక ఆయన వచ్చి దర్శనం అన్నాడు, ఆ పాస్టర్ గారు నీతిమంతుడు అయితే సేవకుడు అయితే అలా ఆవిడ ఎందుకు ఉద్యోగం చేస్తున్నాను. ఇక అంతే, నిజంగా ఖచ్చితంగా వాక్యం కాదు ఇది. దేవుడు సేవకు ఇద్దరిద్దరిని పంపించాడు. పేదరి గారి భార్య ఏమైనా ఎండి చేపలు కాపేసుకొని అమ్మిందా? లేదు కదా. పేదరి గారు తన విశ్వాసాలను భార్యని అంట పెట్టుకుని తిరిగాడు. ఖచ్చితంగా దేవుడు చూడండి, నాకు మనసు కప్పు లేదు. మేమిద్దరం అనుకున్నాం, భర్తకి సమస్యలు, గొడవలు, ఇబ్బందులు, గద్దెంపులు ఇటువంటివన్నీ ఎక్కడ తప్పుకుంటాం.
మనం ఏమి వెళ్ళొద్దు, ఊరినే నేర్చుకున్నాం వాక్యం రిపీటింగ్ ఇలా ఇట్లా అనుగుణంగానే నాకు ఈ దర్శనం అది వెంటనే ఏమైందంటే నా అభిప్రాయం మార్చుకున్నాను. మాకిద్దరికి చెప్పాడు, ఆయనకో దర్శనం వచ్చింది, నాకో దర్శనం మానేసి. మరి ఇది వాక్యంలో ఎక్కడ ఉందో చెప్పు, అది వాక్యం అని నేను నిలదీస్తే ఏమన్నా ఉంటుందా? అమ్మా వెళ్ళొద్దని వాక్యంలో ఎక్కడ ఉందో చెప్పండి అని నిలదీస్తుంటుందా? వాక్యం అది, దేవుని నీతి ఏమో ఇది, వద్దన్నది దేవుని నీతి. అలాగే నీ ఫ్రెండేగా స్నేహితుడేగా వెళ్దామని చేద్దాం అనుకుంటాం. నీ ఫ్రెండు నీ స్నేహితుడు చూడు, మీరు ఇద్దరు కలుసుకుని ఊరిని ఉంటారు కదా, ఏదేదో అనుకుంటారు, ఏదేదో కొనుక్కుంటారు. ఆయన విందు చేశాడు కానీ నాకు ఆయన భోజనం పెట్టాడా, నన్ను పిలిచాడా, బాగా పెట్టాడా, మేమైనా తిన్నామా తినలేదని అడిగాడు, ఇప్పుడు ఆరాధించాడు. ఇవన్నీ వస్తాయి. మీ ఇద్దరిని కలుసుకోవద్దన్న కారణం ఇవన్నీ వస్తాయి. నీకు తెలియదు, మీ పిల్లవాడు భక్తిలో చిన్న బచ్చావని దాని అనుభవాలన్నీ కూడా దాని తలబంటిలో ఉన్నారు. వాళ్ళు చెప్తారు, బాబు వద్దురా నాయన, ఇది దీనివల్ల నీకు నష్టం, దీనివల్ల నీకు శ్రమ, దానివల్ల నీకు బాధ, దానివల్ల నీకు కష్టం వచ్చింది. అది నీకు అర్థం కాదు, నీకు పౌరుషం వచ్చినట్టు ఉంటుంది, బాధ కలిగినట్టు ఉంటుంది. నీకు బాధ కలిగితేనే స్వామి నీకు భక్తిలో నిలబడతాను. చూడండి, దేవుని యొక్క మాటలు ఆనాడు చూడండి, దైవజనులందరూ కూడా మనుషులు నియమించి ప్రతి కట్టడాలను వాక్యమే కాకుండా పేతురు పత్రిక మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 2:13 చదవండి. మనుషులు నియమించు ప్రతి కట్టడాకును ప్రభు నిమిత్తమై లోబడి ఏమన్నాడండి? మనుషులు నియమించు ప్రతి కట్టడ దేవుని నిమిత్తం లోబడి ఉండాలి. దేవుని ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా దేవుని నీతి ఉంది. దేవుని ధర్మశాస్త్రం వేరు, దేవుని నీతి వేరు, ఆ కట్టడ వేరు. చేయొద్దని ఒక తీర్మానం చేసుకున్నారు. చూడండి, ఆనాడు అపోస్తులు అసలు ఆస్తులు అమ్మి దేవునికి ఇచ్చేది ఎవరు పెట్టారు? ఎవరు పెట్టారండి? వాళ్ళేనండి. వాళ్ళందరూ వాళ్ళు విశ్వసించిన వాళ్ళందరూ కూడా దేవుడు పెట్టలేదు, ఈ అపోస్తులు పెట్టలేదు. అపోస్తులు పాదం మీద తీసుకొచ్చి ఆస్తులను పెట్టింది ఎవరు? ఎవరమ్మా? విశ్వాసులే, విశ్వసించిన వాళ్ళు. వాళ్ళు బాధలు పడుతున్నారు, ఆ సేవకులు బాధలు పడుతున్నారు. వాళ్ళు తినడానికి తినలేదు, కట్టుకోవడానికి వస్త్రం లేదు. నా ఆస్తులు ఏం చేస్తే దాన్ని అమ్మేసి దేవుని పనికి ఉపయోగిద్దామని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే ఆ పని చేశారు. అప్పుడు వారికి ఉన్న నియమం ఏంటి? వారికి ఉన్న నియమం ఏంటంటే అదంతా కూడా సమిష్టి ధనం. ఆ డబ్బంతా కూడా ఏం చేశారు? సమిష్టి ధనం అంటే ఒక్కళ్ళదే. 100 మంది ఉన్నా కానీ డబ్బులు అందరికి సంబంధించి 100 మంది ఉన్నా అందరికీ సంబంధించి. వీళ్ళు ఏం చేశారు? వారు అక్కర కొరత పంచిపెట్టారు. నీకు అక్కర అవసరం వచ్చింది, ఒక స్థలం కావాలి, దాన్ని తీశారు, ఆ అమౌంట్ తీశారు, అతనికి ఇచ్చారు. భోజనం జరగట్లా, తీసి ఇచ్చారు. ఒక నియమం అండి, ఒక నియమం. నీ దగ్గరకు వచ్చిన డబ్బు ఇది ఎలా చేద్దాం మరి. ఇప్పుడు ఆ నియమాలు ఉన్నాయా? ఇప్పుడు ఆ నియమాలు లేవు. ఎందుకంటే మనుషులు నియమించు ప్రతి కట్టడాకు ప్రభు నిమిత్తం లోబడి ఉండాలి. ప్రతి దాన్ని బోధార్థంలో చూసి పలానా వాక్యం ఉందా లేదా, ఒక మీకు కావాలి అంటే దేవుని దగ్గర ప్రార్థన చేయి, అడుగు, ప్రభు ఈ పని చేయొచ్చా చేయకూడదు. మనకు దేవుడు మాట్లాడు అనుకుంది కాబట్టి దేవుడిని అడగలేక, ప్రార్థన చేయలేక తిరగబడటం నేర్చుకున్నాం. దేవుడిని అడగక, ప్రార్థన చేయలేక, భక్తిలో నిలవలేక తిరగబడతాం. లోబడమనుంది ప్రతి కట్టడ. మనుషులకు కొన్ని కట్టడాలు ఉన్నాయి, సంఘానికి కొన్ని నియమాలు ఉన్నాయి. పలానా డ్రెస్ పోవాలి, పలానా ఉండాలి, పలానా టైంకి రావాలి, పలానా టైంలో మీటింగ్ పెట్టుకోవాలి, పలానా టైం వెళ్ళాలి, పలానా టైంలో రావాలి, పలానా డబ్బు కట్టాలి, పలానా ఇచ్చేయాలి, అంచేయాలని కొన్ని నియమాలు ఉంటాయి. ఈ ధర్మశాస్త్రం ఉండవండి. ఉంటాయా? ఇవి ధర్మశాస్త్రం ఉండవు, మనం నియమించుకున్నాయి. మనుషులు చూడండి, ఒక సంఘం నియమించింది. ప్రభు ఏమన్నారు? మీరు భూమి మీద సంఘం
సంఘం ఏదైతే బంధిస్తుందో పరలోక రాజ్యం అది బంధింపబడదు. సంఘం ఏదైతే చూడండి, ఒక వ్యక్తిని ఎలివేశారు అనుకోండి, ఒక వ్యక్తిని ఎలివేస్తే అది దేవుడు ఎలివేసినట్టు. పౌలు గారు ఏమంటాడు, ఒకడు నీలో జాగ్రత్తం కలదని వదంతి కలదు, వదంతి ఉంది, ఒకటి తన తండ్రి భార్య ఉంచుకున్నాడట, ఆ దుర్మార్గుని మీలో లేదు. వీళ్ళు సొంతంగా చెప్పిన మాటలండి. ధర్మశాస్త్రం ఉందా, రాళ్ళబెట్టి కొట్టి సంపమందని విలేయమన్నాడు. ఈయనేం చెప్పాడు, విలేయమన్నాడు. ఆ దుర్మార్గుని మీలోంచి విలేయమన్నాడు. మనుషుల నియమాలు కొన్ని ఉంటాయి, దేవుని నియమాలు కొన్ని ఉంటాయి. ఆ రెండు కూడా చూడండి, దేవుని నియమాలు పాటించాలి, మనుషుల నియమాలు పాటించాలి. మనం సొంతంగా పెట్టుకున్నాం, బైబిల్ ఎక్కడ ఉంది, వాక్యం ఎక్కడ ఉందంటే దానికి సమాధానం అనేది కాదండి. పెద్దలైన అనబడిన వారు, కమిటీ మెంబర్స్, సంఘాలు, వీళ్ళందరూ కూడా కొన్ని నియమించుకుంటారు. పలానా చోటకు పలానాయన్ని పంపించు, పలానా చోటకు పలానాయన్ని పంపించు, పలానా చోటకు పలానాయన్ని వాక్యం చెప్పాలి. ఇవన్నీ కూడా కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. ఆ నియమ నిబంధనల ప్రకారంగా దేవుని నీతి, ఆ నీతిని మనుషులు నియమించింది కాదండి, అది దేవుని చిత్తం అండి. ఆ చిత్తాన్ని పట్టుకొని మన సంఘాలు ఇవన్నీ కూడా ఈ యొక్క కలహాలు ఇటువంటి లేకుండా జాగ్రత్తగా మధ్యలో నిలబడి ఒక మార్గం ఉంది, ఆ మార్గం ప్రకారం నడుచుకుంటున్నాం మన సంఘాలు చేసుకోవాలి. అంతేగాని మన ఇష్టానుసారంగా దేవునికి వ్యతిరేకంగా అది ఎక్కడ ఉంది, ఇది ఎక్కడ ఉంది, ధర్మశాస్త్రం ఉందా, వాక్యం ఉందా, వాక్యం ఇటువంటి మనం చేయకూడదు, నడవకూడదు. ఆనాడు అపోస్తులు పెట్టిన నియమాలు ఉన్నాయి. వారి భక్తిని బట్టి, వారి ప్రార్థన బట్టి, వారి పునాదిని బట్టి మనం నడుస్తున్నాం. మనం వాళ్ళు చేసిన పునాది మీద మనం కడుతున్నాం. అలా నడుచుకొని తిరుగుబాటుతనం లేకుండా అదే రోమిలకు రాసిన పత్రికలో 13:5 ఒక మాట రాశారు. 13:5 రోమిలకు రాసిన పత్రిక 13 అధ్యాయము. కాబట్టి ఆగ్రహ భయమును బట్టి కాక మనసాక్షిని బట్టి లోబడి ఉండుట ఆవశ్యకము. చూడండి, మనుషులు నియమించిన కట్టడాకు ఒక అధికారాన్ని, అథారిటీని బట్టి వెళ్ళకూడదని ఒక అధికారాన్ని బట్టి కాకుండా ఏమన్నాడు, మనసాక్షిని బట్టి లోబడి ఉండటం అనేది నీకు మేలు, ఆశీర్వాదకరం. మేలైన దాన్ని చూసుకోవాలి. పౌలు గారు ఏమన్నాడు, అన్నిటి అంతా నాకు స్వతంత్రం కాదు, కానీ అన్నీ చేయదగినవి కాదు. అన్నిటి అంతా స్వతంత్రం ఉంటుంది, వెళ్ళొచ్చు, రావచ్చు, తిరగచ్చు, స్వేచ్ఛగా తిరగచ్చు, కానీ అన్నీ చేయదగినవి కాదు. అన్నీ చేయదగినవి కావు. మనిషికి అన్నిటి అంతా స్వతంత్రం ఇచ్చాడు, కానీ కొన్ని అట్టిపెట్టాడు. అటువంటి చేయకూడదు. ఆ ఏదైనా వనముల ఆదాములు వచ్చిన దేవుడు అన్నీ ఇచ్చాడు, సమస్తం ఇచ్చాడు, నిరభ్యంతరంగా స్వతంత్రం ఇచ్చాడు. కానీ ఇది ఒక పాట చెట్టు మధ్యలో చెట్టు ఉంది, దాని బలాలు మాత్రం మీరు తినవద్దు, మీరు తినదిన నిత్యముగా చేస్తారు అని. నిజంగా వాక్యాన్ని బట్టి చూస్తే దేవుడు మనిషికి మరణాన్ని పెట్టలేదు, మరణాన్ని ఇవ్వాల. ఎప్పుడు వచ్చింది మరణం? ఈ యవ్వమ్మ పండు తిన్నాక అప్పుడు మరణం వచ్చింది. అంత క్రితం చూడండి మరణం లేదని. ఎన్నాళ్ళు ఉండాలి, తిన్నే ఉండాలి, తిరిగినే ఉండాలి, చేతనే ఉండాలి. మరి ఆదాంకి ఎన్ని సంవత్సరాలు, అమ్మకి ఎన్ని సంవత్సరాలు క్లియర్గా రాయబడి లేదు. ఇప్పుడైతే దేవుని ఆయన అతిక్రమించి తిందో అప్పుడేమైంది, చస్తావు అన్నాడు, చచ్చి మనందరికీ కూడా వచ్చింది. అందుచేత ధర్మశాస్త్రం మనకు వేరుగా దేవుని నియమం అక్కడికి చేయొద్దండి, ఆయన ఎందుకు చేయకూడదని ఆ మాట వ్యతిరేకం. ఆ మాట మాట్లాడడం తప్పు. దానివల్ల నీ ఆత్మ జీవితం తెలిసాలి. స్వేచ్ఛగా ఉండాలనుకుంటున్నాను. స్వేచ్ఛానుసారంగా తిరిగేవాడు రసాయన జ్ఞానానికి విరోధి, దేవునికి విరోధండి. స్వేచ్ఛానుసారంగా నాలుగు నాటించి, స్వేచ్ఛానుసారంగా తిరగడం, స్వేచ్ఛానుసారంగా మాట్లాడడం, స్వేచ్ఛానుసారంగా తిరగడం, స్వేచ్ఛానుసారంగా ఇవ్వడం, ఇవన్నీ కూడా దేవునికి వ్యతిరేకం పనులు. మనకి చూడండి,
ఇరుకు అన్నాడు. ఎందుకంటే ఇరుకంటే ఇదేనండి. మన ప్రార్థన అంటే ఎవరు చెప్పాడండి? ఇసుకు పుట్టి చుట్టూ గీక్కుంటాడు. వాక్యాలు చదివినప్పుడు ఏం చేస్తాడు? ఇసుకు పుట్టి జుట్టు గీక్కుంటాడు. ఏం ప్రార్థన, ఏమన్నా ఎందుకు వచ్చాను తల కొట్టుకుంటాడు. దేవుని మాట ఇన్నోడికి ఏముండదు. బాధంలో కష్టం ఉండదు. బాధ దేవుని మాట ఎన్నోడికి ఏముంటుంది? జుట్టు గీక్కుంటాడు. ఇదేంటారు ఆయన ఎన్ని నియమాలన్నా ఎన్ని నియమాలు. బంధువుల ఇంటికి వెళ్ళొద్దు అంటాడు, చుట్టాల ఇంటికి వెళ్ళొద్దు, వాళ్ళింటికి వెళ్ళొద్దు, రెండింటికి వెళ్ళొద్దు, అన్నీ ఎత్తే తీసుకోవద్దు అంటాడు. ఎందుకు ఎత్తున్నాడు? నీకు అన్నీ ఎందుకు ఎత్తున్నాడు? ఆ కారణం ఏంటి? ఆ పరిస్థితి ఏంటి? అది దేవుని నీతి అండి. నీ సొంత అన్నీ ఇచ్చినా తీసుకోవద్దు అంటాడు. ఎందుకంటే నేను సేవకు వచ్చేటప్పుడు ఫస్ట్ మా బట్టలు లేవండి, పాత బట్టలు. అభిషేకం చేయడం కొత్త బట్టలు కాదు. నాకు ఎవరిని అడగడం ఇష్టం లేదు. ఆనంద్ గారు ఏమన్నారంటే, భాగ్యం గారు మంత్రిగారు ఉన్నారు కదా, భాగ్యం గారు, అమ్మ మీ అల్లుడు గారము మీ కూతురు అభిషేకం పొందుతున్నారు, వాళ్ళకి ఏదైనా బట్టలు కొని ఇవ్వమని చెప్పారు. నాన్నగారు అడిగారు. అప్పట్లో ఒక 500 ఎంత తెచ్చింది. అప్పుడు ఇద్దరికి వస్తాయి మొత్తం 70. నాకు వద్దని దర్శనం వచ్చింది. నాకు వద్దు ఆమె తీసుకోవద్దని దర్శనం. ఒక నాన్నగారు ఇమ్మన్నారు. వీళ్ళేమనుకుంటారు? అత్తగారిదే కదా, అత్తగారి సొమ్మే కదా, తప్పే ఉంది. వాళ్ళు ఇస్తుంటే తప్పే ఉంది. తీసుకునేదానికి, శుభ్రం బట్టలు కుట్టించుకునే దానికి అన్నారు. ఇక్కడ నాన్నగారు. అందుకని దేవుని దృష్టిలో తప్పు కాబట్టి ఒకరి మీద మనం భారంగా ఉండకూడదు. అందుకని నేను ఆయన్ని తీసేసుకోవాలి. ఏ బట్టలు అయితే పాత బట్టలు ఉంటే ఆ బట్టల మీద అభిషేకం. నాకు తక్కువ అయిందా? పాత బట్టల మీద అభిషేకం పొందాలని నా దగ్గరికి కూడా రాలేదా? లేదా నేను ఇదవ్వలేదా? అన్నీ ఉంటాయి. కానీ ధర్మశాస్త్రం వేరు, ధర్మశాస్త్రానికి వేరుగా ఉన్న దేవుణ్ణేమో వేరు. ఆ దేవుణ్ణి మనం పట్టుకోండి. ఎక్కడికి వద్దన్నారు, ఎక్కడికి వెళ్ళొద్దన్నారు, ఎక్కడికి వెళ్ళమన్నారు, ఏ పని చేయమన్నారు, ఏ పని చేయొద్దన్నారు, ఎలా ఉండమన్నారు, ఏది తినమన్నారు, ఏది తినొద్దన్నారు, ఇవన్నీ కూడా చూడండి. జ్ఞానం కలిగి సేవకుడు నడుచుకోవాలి తప్ప ఏది పడితే అది కళ్ళు మూసుకొని పుట్టింది శీలపడాలి నీకు పడకూడదు. దానివల్ల నీకు దోషపోదు, దానివల్ల నీకు తప్పు అవుతుంది. ఈ కట్టుబాట్లు నియమ నిబంధనలు లేకుండా స్వేచ్ఛగా తిరుగుడు అన్నీ వెళ్ళొచ్చు, అన్నీ తినొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఇక్కడికి వస్తారు కూడా మన చేత గమనించి మనకి ఇంకా చాలా మాట్లాడుకునే విషయాలు ఉండి దేవుణ్ణి మనం పట్టుకొని ఆ దేవుణ్ణి మనం నడిచి ధర్మశాస్త్రాన్ని వేరుకున్న దేవుని నీతిని అనుసరించి ప్రభువులో మేలుకొని దైవరాజ్యాన్ని సంపాదించుకొని సంఘాలు విస్తరింప చేసుకోవాలని ప్రేమ కోరుకుంటూ నేను ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించిన కాక ఆమేన్.